వాడిని అలాగే వదిలేసామనుకో కొన్ని రోజులకి ఏం చేయాలో తెలియక గెడ్డాలవి పెంచుకొని పిచ్చోడైపోతాడు. చెల్లి, ఇప్పుడైనా మనం మేల్కోకపోతే సూర్య మనకి దక్కడు. సూర్య బాగ్ కోసమే చెప్తున్నాను చెల్లి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత శామ్ని మర్చిపోయి వాడి పెళ్ళంతా వాడు కాపురం చేసేసుకుంటాడు. అంతగా అయితే సామాన్యకుడు ఉందిగా. దాని పేరు మాత్రం ఎత్తకక్క. ఎత్తను చెల్లి, ఎత్తను. వేరే సంబంధమే చూద్దాం. ఎంత తొందరగా సూర్యకి వేరే అమ్మాయితో పెళ్లి చేసేస్తే అంత మంచిది. నాకు లేని తొందర నీకు బాగా వచ్చినట్టుంది. ఎవరో ఒకళ్ళు నడుం బిగించకపోతే ఎలా చెల్లి? లేదంటే అమ్మ పెట్టదు అడుక్కు తినేదు అన్నట్టు అయిపోదు సూర్య పరిస్థితి. వాడి భవిష్యత్తు కోసమే చెప్తున్నాను చెల్లి, అర్థం చేసుకో. నా కొడుకు భవిష్యత్తుని ఏం చేయాలో నాకు తెలుసులే అక్క. తెలిసి ఏం చేస్తున్నావు చెల్లి? చెయ్యాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అదే చేస్తాను. రాజీ, జయంతి, ఇక ఆపండి. ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మీ గొడవ మళ్ళీ మొదలు పెట్టారా? ఇప్పుడు నేనేమన్నానని? నేను మాత్రం ఏమన్నానని మమ్మల్ని అంటున్నారు. మాట్లాడుకోవడం కూడా తప్పే. రాజీ, ఏమండి, నేను అనవసరమైనదేం మాట్లాడలేదు, ముఖ్యమైనది అవసరమైందే మాట్లాడుతున్నాను. అరే, ఈ ఇంట్లో పెళ్లి కావాల్సిన వాడు సూర్య ఒక్కడే లేడండి, మన చంద్ర కూడా ఉన్నాడు. పెద్దోడికి పెళ్ళైతేనే కదా చిన్నోడికి పెళ్ళయ్యేది. ముదిరిపోయిన తర్వాత చెయ్యాలనుకున్నా కూడా వీడికి పిల్లనెవరిస్తారు? అమ్మా, టాపిక్ నా మీదకి డైవర్ట్ చేసి నన్ను అడ్డు పెట్టుకోవాలని చూడకు. పెద్దమ్మా, ఇప్పుడు ఎందుకు ఇదంతా? నీకెందుకే? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పెద్దవాళ్ళ వ్యవహారాలు నీకెందుకే? వెళ్ళి చదువుకోపో. లిల్లీ ఏం తప్పుగా మాట్లాడిందని దాన్ని తిడుతున్నావు? మిమ్మల్ని తిట్టలేక. సంగతి అయితే ఇది. సరదాగా అయితే తీసుకోకండి. నా మాట వినేదేంట్లే అని అనుకోకుండా మనసు పెట్టి ఆలోచించండి. నేను చెప్పేది కరెక్టు అనిపిస్తుంది. అరే, సూర్యకి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తేనే వాడికి మనకి మంచిది. వాడు చిన్నప్పుడు ఒక బొమ్మ పాడైపోతే ఇంకో బొమ్మ కొనిస్తే ఏడు పాపే లేదా? ఇది కూడా అంతే. ఏంటన్నయ్య? అదంతేలేరా, అలాగే అంటుంది. పద, బయటికెళ్ళి కాఫీ తాగి అలాగే ఫ్యాక్టరీకి వెళ్దాం. అమ్మా జయంతి, దీని సంగతి తర్వాత ఆలోచిద్దాంలే. పత్తమ్ముడు. పిన్ని, అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా, ఏం పట్టించుకోకు. పిన్ని, అన్నయ్యకి ఫ్రెండే భార్య కావాలి. నేను కోరుకుంటున్నది అదే. అమ్మా సైరాబాను, ఇదేనమ్మా నీ క్యాబ్ను. నచ్చింది సార్. నీకు ఇంకో విషయం చెప్తూ మర్చిపోయానమ్మా. నీకు ఈ ఆఫీస్ కొత్త కదా? సార్, నాకు ఈ ఆఫీస్ కొత్తే. అందుకే నువ్వు అకౌంట్ సెక్షన్లో తికమక పడతావా అని సూర్యబాబు గారు నీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటి సార్ అది? ఏం లేదు సైరాబాను, నీకు మా వర్క్ ఇష్టాలు అలవాటయ్యేంత వరకు సార్ చెప్పే చిన్న చిన్న లెటర్స్ టైప్ చేసి ఇవ్వమన్నారు. అంతే. అది నీకు ఓకే అంటేనే. ఎందుకు ఓకే అనను సార్, నాకు కావాల్సింది అదేగా. ఏంటమ్మా అన్నావు? మీకు వినబడలేదా సార్? ముసుగు వెనక మాట్లాడుతున్నావు కదమ్మా, నీ పదాల్లో అంత క్లారిటీ లేదు. ఏమీ లేదు సార్, నా కోసం మీరెంతో సహాయం చేస్తున్నారని చెప్తున్నా. ఓ అదే, నాదేం లేదమ్మా, సూర్యబాబు చెప్పమన్నారు. నీకు ఓకే అంటే ఓకే, లేకపోతే అకౌంట్ సెక్షన్లో చేద్దు గాని. ఆహా, సార్ చెప్పేది చూస్తూ అకౌంట్స్ కూడా చూస్తాను సార్. ఏంటి, రెండు చేస్తావా? ఎదగాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి కదా సార్. ఓ, నువ్వు ఇక్కడ ఎదగాలని పట్టుదలతో ఉన్నావన్నమాట. జీ సార్. ఎదుగమ్మా ఎదుగు, కానీ నా పోస్టు మాత్రం ఎసరు పెట్టకు. నేను చాలా మంచిదాన్ని సార్, మీకే ఎందుకు అలా చూస్తాను? ఊరికే అన్నానులేమ్మా, జోక్యాలు. చూసావా నీకెంత నవ్వు వచ్చిందో? మీరు జోక్స్ బాగా వేస్తారు సార్. నేనంతేనమ్మా, కడుపు చక్కెర అయిపోవాల్సిందే.
ఉంటావుగా, నీకే అర్థమవుతుంది. జీ సార్, మీకు ఎప్పుడో అర్థం అవుతుంది. ఏంటమ్మా అన్నావు? సరిగ్గా వినపడి చావట్లేదమ్మా. సరే సరే కూర్చోమ్మా. నీకేదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చెయ్యి. అలాగే కోటేశ్వరరావు గారు. అవునమ్మా, నీకు నా పేరేలా తెలుసమ్మా? అదే నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు బాస్ మిమ్మల్ని పిలిచారు కదా సార్. ఓ అదే, గుడ్ గుడ్. నీకు మెమరీ పవర్ చాలా ఎక్కువే ఉంది. ఎదగాలి అంటే ఉండాలి కదా సార్. ఉండాలి ఉండాలి, అప్పుడే జీవితంలో బాగా ఎదగలుగుతావు. అమ్మో, గాలి అడ్డం లేదుగా. జస్ట్ 1 hourకి నాకు ఇలా ఉంటే రోజంతా వాళ్ళు ఎలా ఉంటారో. నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. హ్యాట్స్ ఆఫ్. ఎన్ని రోజులు నేను ఈ క్యారెక్టర్లో ఉండాలో ఏంటో. కావాలనుకుని దిగాక తప్పదు కదా, అలవాటు చేసుకోవాలి. అంతా నా బావ కోసమే కదా. ఎక్కడున్నావు బావా? చూసావా, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నాను. నీకేమో నేను ముచ్చుమొహంలా, నీకోసం ఏమి చేయందనిలా కనిపిస్తున్నాను. ఎప్పుడు అర్థం చేసుకుంటావో. బీర్ తాగినప్పుడేనా మొహం చూడు. వచ్చానుగా, నా మొహం నీకు కనిపించకుండా చూపిస్తాను. చూడు సినిమా. నా జాబ్ పోవడానికి కారణమైన ఆల్రన్ దానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తావా? చెప్తాను. అయ్యో, నువ్వు భయపడకు నాన్న, నిన్నేదో చేయడానికి రాలేదు. ఆ సామాన్యకి చెమటలు పట్టించడానికే వచ్చాను. ఇంతకీ తమరు ఎక్కడి వరకు వచ్చుంటారు? టైం ఎంత? టైం అయింది. నేను అనుకోవడం, నీ కార్ ఇప్పుడు ఆఫీస్ ముందు ఆగుతుంది. నువ్వు కార్ దిగి ఆఫీస్ లోపలికి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ క్యాబిన్ లోపలికి వెళ్తావు. స్టైల్ గా నీ సీట్ లో కూర్చుంటావు. ఏదో గుర్తొచ్చినట్టు ఫేస్ పెట్టి నాకు ఫోన్ చేస్తావు. నా గెస్ కరెక్ట్ అయితే నేను ఫైల్ లెక్క పెట్టేలోపు నాకు ఫోన్ రావాలి. 1 2 3 4 5. హలో సాయిరాబాను, నేను సూర్యని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోటేశ్వర గారితో మాట్లాడావా? చెప్పారు సార్, మీరు చెప్పినవి ఫస్ట్ రాసుకోమన్నారు. నాకు ఓకే సార్. సరే, నా క్యాబిన్కి రా. దానికోసమే చూస్తున్నాను సార్. వాట్? పిలుస్తారేమో అని చూస్తున్నాను అన్నాను సార్. సరే. జీ సార్. మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. నేను లెటర్ డిక్టేట్ చేస్తాను, టైప్ చేసుకుని తీసుకుని రా. జీ సార్. రెడీనా? రెడీ సార్. గుడ్. టు ద మేనేజర్, K&K Company, Bangalore. They requested, sir.
సైరా సార్ స్లోగా చెప్పనా? చెప్పు. అప్పుడేగా నేను ఎక్కువసేపు నేను చూస్తూ ఉండగలను. సైరా జీ కొంచెం స్లోగా చెప్పండి సార్. ఓకే. సైరా మీకే చెప్పింది రాస్తున్నాను సార్. అది కాదు, ముసుగుతో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. ఆఫీస్ లోపలే ఉన్నావు కదా, కొంచెం ఫ్రీగా ఉండు. ఉండొచ్చు సార్. మరి తీసేయచ్చు కదా. తీస్తే మీకే షాక్ అవుతారు సార్. వాట్? షాక్ అవుతానా? దేనికి? అది మీకే చిన్న 4 ముక్కలు చెప్తాను, వింటారా సార్? చెప్పు. నిజానికి మా అబ్బాజానికి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు సార్. ఇంటి కష్టం చూసి నేనే చేస్తానని అబ్బాకి చెప్పాను సార్. మా కుటుంబంలో ఒక ఆచారం ఉంది సార్. ఏంటది? మాకి బుర్కా తీసి మా ముఖము ఎవరైనా చూస్తే వారితో షాదీ చేసుకోవాలి సార్. అవునా? అవును సార్. మా పెద్ద అక్కకి రెండో అక్కకి అలాగే జరిగింది సార్. మా చెల్లెలకు కూడా. నాకీ తర్వాత షాదీ జరగాల్సింది. ఒకరు మొహం చూసేయడం వల్ల నాకన్నా ముందు షాదీ అయిపోయింది సార్. అందుకే వద్దులే సైరాబాను, గట్టిగా పట్టుకో, తీకు. జీ సార్. లెటర్ అయిపోయింది, టైప్ చేసి తీసుకునిరా. ఓకే సార్. యూ కెన్ గో. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మరి మొన్న హాస్పిటల్లో తన ఫేస్ చూశాను కదా, తను చెప్పిన లాజిక్ ప్రకారం బాబోయ్ నాతో పాటు చాలా మంది చూసారుగా. తూచ్. మే కమ్ ఇన్ సార్. ఏం సైరా, అప్పుడే టైప్ చేసావా? లేదు సార్, చేస్తాను. మరి మళ్ళీ ఎందుకు వచ్చావు? మాకీ పండగ రంజాన్ మాసం జరుగుతుంది కదా సార్. మీకోసం మా ఖీర్ తీసుకొచ్చాను, తీసుకోండి సార్. ఈద్ ముబారక్. శుక్రియా సార్. మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రికొస్తే బదలుగురి చుక్కో మనసం చెప్పిన సంగతులన్నీ మరవకు ఎంచక్కో. మామా కొడుకు రాత్రికొస్తే బదలుగురి చుక్కో మనసం చెప్పిన సంగతులన్నీ మరవకు ఎంచక్కో. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో.
పుచ్చుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో సైరా సైరా బాను, సార్ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీది టేస్ట్ మాకి తెలుసు సార్. ఎలా? అదే ఆఫీస్లో మీకి స్వీట్ ఇష్టమని స్టాఫ్ అనుకుంటుంటే విన్నాను సార్. నాకు ఫస్ట్ డే కదా సార్, నాకి దేవుడికి నోరి తీపిచ్చేద్దామని తెచ్చాను సార్. ఓ ఓ, నేను నీకు దేవుణ్ణేంటి? అంటే సార్ అది నాకి జాబ్ ఇచ్చి మాకి కుటుంబానికి సాయం చేస్తున్నారు కదా సార్. సాయం చేసిన వారు దేవుడితో సమానం కదా. ఆ, అలా వచ్చావా? జీ సార్, లెటర్ టైప్ చేసుకొని వస్తాను. కొంచెం తొందరగా తీసుకునిరా. అలాగే సార్, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. సైరా. జీ సార్. 1 సెకండ్. శుక్రియా. ఓకే సార్. అమ్మాయి మంచిదే, ఆచారమే ఇబ్బందిగా ఉంది. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లోనూ మొహం మాత్రం చూడకూడదు. చూస్తే ఇంకేమైనా ఉందా? నా శ్యామ అన్యాయం అయిపోదు. బావా, నా కోసమే అన్నట్టుగా ఉంచినట్టున్నావు. రాత్రి ఐస్ క్రీమ్లా, ఇప్పుడు కీర్ షేర్ చేసుకుంటాను. శ్యామ్, ఏంటా తినటం? నేను తినిపిస్తాను, ఇవ్వు. కదిలే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం, రాశానికే ముందుగా మదిలో మాట తీయగా, చంద్రుడు సూర్యుడు వాతావరణంగా రేపమలు ఎప్పుడైనా ఏకలు నిన్నెచ్చు. బాగుందా? తినిపించేది నీ చేతులతో కదా బావా, ఎందుకు బాగుండదు? నీ చేతులతోనే కదా చేసావు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా రుచిగా ఉంది. దొంగ ముచ్చి మొహాన్ని కానా? నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నువ్వేశా. ఈ శామ్ అంటే నీకెంత ఇష్టం? నేనంటే నీకెంత ఇష్టం అంత. మాటలుగా కథలతో రాశాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యా. మగువాని లేఖలని పూలతో తెరిచాను, చేయి పడితే నెత్తని లేఖకి గాయం అయిపోదా. కదిలే కాలమే జీవితం, మేఘం తెల్ల కాగితం.